హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. ఈరోజు మన మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎలా అడుగుతాడు అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనకు ఏపీ టెట్లో రీసెంట్గా మనకు టెట్ అయిపోయిందండి. అక్టోబర్ 23కి అయిపోవడం జరిగింది, 21కి అయిపోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటికి పేపర్ 2లో కొంతమందికి ఎలా అంటే పేపర్లో డిఫికల్టీ బిట్స్ కూడా రావడం జరిగింది. తెలంగాణలో కూడా డిఎస్సి కంప్లీట్ అయింది. ఆ తెలంగాణలో కూడా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ వైజ్గా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. డిఎస్సిలో చాలామందికి డిఫికల్ట్గా అడిగారు, ఈజీగా కూడా అడిగారు. కొంతమందికి ఎలాగైనా ఈ యొక్క ప్రశ్నల సరళి ఏ విధంగా అడిగాడు, ఆ యొక్క ప్రశ్నల సరళి ఆధారంగా మన యొక్క ప్రిపరేషన్ అనేది మార్చాలండి. ఎందుకంటే ఈజీగా ఇస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒక అండర్స్టాండింగ్ అప్లికేషన్ లెవెల్ అడిగినప్పుడు మన యొక్క ప్రిపరేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అలాంటప్పుడు ఎలాంటి బిట్ ఇచ్చినా కూడా ఈజీగా చేస్తే మనకు టైం సేవ్ అవుతుందండి. టైం సరిపోతుంది. టైం సేవ్ అయ్యే విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంత పర్ఫెక్ట్గా మనకు ఫలితాలు వస్తుంటాయి, అంత పర్ఫెక్ట్గా క్వశ్చన్ పేపర్ చేయగలుగుతాం. ఎలాంటి బిట్స్ అడుగుతాడో ఒక మాట చూద్దాం మనం. ఇక్కడ చూడండి, ఇలా బిట్స్ ఇచ్చాడు. ఈ క్రింది వానిలోని వ్యాఖ్యములలో సత్యమును అసత్యమును గుర్తించుము అని చెప్పి ఇలా ఇస్తాడండి. ఈ క్రింది వానిలోని వ్యాఖ్యములలో సత్యమును అసత్యమును గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు. ఏమిచ్చాడంటే భాస్కరాచార్య భూమికి ఆకర్షణ శక్తి ఉందని వివరణ ఇచ్చాడు. రామానుజన్ ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్పై పరిశోధన చేశాడు. సి ఆప్షన్ యూక్లిడ్ డేటా అనే గ్రంథాన్ని వ్రాశాడు. డి ఆప్షన్ వాస్తవ సంఖ్యలను లెక్కించడం సాధ్యం కాదని జార్జ్ కాంటర్ తెలిపాడు అని ఇచ్చాడు. ఈ 4 ఇలా ఇచ్చినప్పుడు ఏబిసిడి అసత్యాలు, ఏబిసిడి సత్యాలు, ఏబిసి సత్యాలు, డి అసత్యం, ఏ అసత్యం, బిసిడి సత్యం అని ఇచ్చాడు. ఈ క్వశ్చన్ చదివి 4 ఆప్షన్స్ చదివేసరికి కొంతమందికి ప్రాక్టీస్ బాగా ఉంటే ఈజీగా చేయగలుగుతాం. కొంతమంది ఏం ప్రాక్టీస్ చేయకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ 4 శాస్త్రవేత్తల యొక్క ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. ఈ 4 గణిత శాస్త్రవేత్తలు గణితానికి చేసిన సేవలు ఏంటి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా. దాన్ని బట్టి 4 గుర్తించి ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చండి. ఈ 4 కూడా భాస్కరాచార్య భూమికి ఆకర్షణ శక్తి ఉందని తెలిపాడు. రామానుజన్ ఎలిప్టిక్ ఇంటిగ్రల్పై పరిశోధన చేశాడు. యూక్లిడ్ ఎలిమెంట్స్ అండ్ డేటా అనే గ్రంథాన్ని వ్రాశాడు. ఇది కరెక్టే. ఈ యొక్క వాస్తవ సంఖ్యలు లెక్కించడం సాధ్యం కాదని జార్జ్ కాంటర్ కూడా తెలిపాడు. ఈ 4 కరెక్టే. అంటే అప్పుడు ఏంటి, ఇక్కడ ఏబిసిడి ఏంటండి, సత్యాలు. ఇది ఆన్సర్ కరెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఏబిసిడి సత్యాలు. ఇలాంటి బిట్స్ ఇచ్చేటప్పుడు ఈ 4 ఇన్ఫర్మేషన్ మనకుంటే టైం సేవ్ అవుతుంది. కాబట్టి పర్ఫెక్ట్గా చదవాలండి. నెక్స్ట్ బిట్ ఎలా ఇచ్చాడో చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. ఏ చెట్టు ఆకు చూసినా దానిలో సౌష్ఠవం, గణిత నిర్మాణం కనబడుతూనే ఉంటుంది. పంటలకు మనం ఉపయోగించే క్రిమిసంహారక మందులు ఎంత నిష్పత్తిలో కలపాలి, భూసార పరీక్షలు, ఎరువుల కొలతలు గణిత ఆధారంగానే చేస్తున్నాం అనేది ఏ శాస్త్రాల మధ్య సంబంధం అడిగాడు. అప్పుడు గణితానికి ఈ యొక్క భౌతిక శాస్త్రానికి మధ్య సంబంధం, గణితానికి జీవశాస్త్రం, గణితానికి సాంఘిక శాస్త్రం, గణితానికి వ్యాయామం, గణితానికి కళలు, ఇలా ఈ యొక్క గణిత శాస్త్రానికి వివిధ శాస్త్రాల మధ్య సంబంధం తెలిసి ఉండాలి. గణితంలో ఉన్నటువంటి వివిధ శాఖలు, అంతర్గత శాఖలు, రేఖాగణితం, బీజగణితం, అంకగణితం, ఈ యొక్క అంతర్గత శాఖల మధ్య సంబంధం కూడా మనకు తెలిసి ఉండాలి. అలా తెలుసున్నప్పుడే ఇలాంటి బిట్స్ చేయగలుగుతాం. ఇక్కడ ఏ చెట్టు ఆకు చూసినా సౌష్ఠవం, గణిత నిర్మాణం దాగి ఉంది అని చెప్పి ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా పంటలకు ఉపయోగించే క్రిమిసంహారక మందులు ఎంత నిష్పత్తిలో కలపాలి, నెక్స్ట్ భూసార పరీక్షలు, ఇవన్నీ కూడా మనకేంటంటే ఉన్నటువంటి దాంట్లో ఈ యొక్క బయోడైవర్సిటీ, బయోసైన్స్కి సంబంధించిన విషయం. కాబట్టి క్రిమిసంహారక మందులు అంటే రసాయన శాస్త్రం అనుకోవద్దు. ఇలాంటివి తెలుగు అకాడమిక్లో ప్రతి దాంట్లో ఈ యొక్క వివిధ శాస్త్రాల మధ్య సంబంధం మీద పర్ఫెక్ట్ రాసే ఉంటుంది. అలా మనం పర్ఫెక్ట్ చదివినప్పుడే ఇలాంటి బిట్లు ఈజీగా చేయగలుగుతాం. ఓకే, ఇది ఏంటంటే దాని ఇక్కడ గణితానికి జీవశాస్త్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇక్కడ గణితానికి జీవశాస్త్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఓకే, ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలని మనం చదివేటప్పుడు. ఓకే, రైట్ అన్న. తర్వాత ఇంకో బిట్ ఎలా అడిగాడో చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011కు సంబంధించిన అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, సంబంధించని అంటాడు. మనం క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు స్కిప్ రీడింగ్ చేస్తుంటాం. ఒక్కోసారి తొందర అయిపోవాలనేటువంటి తొందరలు ఉంటుంది. ఇప్పుడు అలానే చదువుతాం, తొందరగా ఎప్పుడు అయిపోయింది అలా చదవద్దండి. ఇలా చదివేటప్పుడు రేపు భవిష్యత్తులో కూడా మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సంబంధించిన అన్నాడా, సంబంధించని అన్నాడా, ఆ చానా దగ్గర బిట్టు మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చదవాలి. ఓకే, ఇక్కడ ఇచ్చాడు సంబంధించిన దాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011కు సంబంధించిన దాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు.
చూడండి, గణిత ప్రయోగశాల కంప్యూటర్ల ఏర్పాటుతో పాటు నమూనాలు పరికరాలు వినియోగించడంపై విద్యార్థికి ప్రోత్సాహం అందించాలని చెప్పి ఏ ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ బి ఆప్షన్ ఏమి ఇచ్చాడు చూడండి, భౌతిక శాస్త్రం సాంఘిక శాస్త్రంలో సాంఘిక శాస్త్రంలో గణితం విరివిగా ఉపయోగపడుతుంది. ఈ శాస్త్రాల మధ్య సంబంధాన్ని మెరుగుపరచడం విద్యార్థికి ప్రేరణనిస్తుంది, మోటివేషన్ చేస్తుందని చెప్పి బి ఆప్షన్ ఇచ్చాడు. గణిత నమూనాలు దత్తాంశ విశ్లేషణ నెక్స్ట్ వ్యాఖ్యానం విద్యార్థిలో ఉన్నత స్థాయి గణిత అక్షరాస్యతను పెంపొందిస్తాయి అని చెప్పి ఇచ్చాడు సి ఆప్షన్. డి ఆప్షన్ ఎలిమెంటరీ స్థాయి విద్యార్థికి మానసిక స్థాయిని దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంది. కానీ సెకండరీ స్థాయిలో గణితంలోని తార్కిక నిర్మాణాన్ని విద్యార్థి గ్రహించడం ప్రారంభిస్తుంది అని చెప్పి ఇచ్చాడు. అంటే ఎలిమెంటరీ స్థాయి విద్యార్థికి మానసిక స్థాయిని దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంది, కానీ సెకండరీ స్థాయిలో గణితంలోని తార్కిక నిర్మాణాన్ని విద్యార్థి గ్రహించడం ప్రారంభిస్తుంది అని చెప్పి ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011కు సంబంధించిన దాన్ని గుర్తించండి అని చెప్పి ఇలా ఇచ్చేటప్పుడు ఇలాంటి బిట్లు ఇచ్చేటప్పుడు స్ట్రక్ అయిపోతాం. ఇలా ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం అంటే ఎన్సిఎఫ్ 2005, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011, ఎన్పి 1986, కొటారి కమిషన్, స్టేట్ ఫోకస్ గ్రూప్ ఇలాంటి ఈ యొక్క కమిషన్లకు సంబంధించిన విషయాల మీద పర్ఫెక్ట్ ఉంటే చేయగలుగుతాం. కానీ జాబ్ ఎప్పుడు ఎట్లా వస్తుందండి, ఇక్కడ ఎవరైతే పర్ఫెక్ట్ చదువుతారో ఇలాంటి బిట్లు ఎవరైతే చేస్తారో ఆ ఆఫ్ మార్కే మీ జీవితాన్ని చాలా అసలు డిఫికల్ట్గా తయారు చేస్తుంది. ఎలా అంటే మీ యొక్క జీవితాన్ని కొంతమంది తలకిందులో చేస్తుంది, కొంతమంది నీ యొక్క జీవితం రిటైర్డ్ అయ్యే వరకు హ్యాపీగా జీవించడానికి ఉపయోగపడతాయి. ఇలాంటి బిట్లే హాఫ్ మార్కులో జాబ్ మిస్ అయిన వ్యక్తుల యొక్క వర్ణాతీతం ఉంటుంది. ఉన్నటువంటి 2008లో చాలామంది మిస్ అయిపోయినాయి. ఇప్పుడు 2016 సంవత్సరాల గ్యాప్ వచ్చింది, 2024 16 సంవత్సరాల గ్యాప్ వచ్చిందండి. అంటే ఒకసారి ఆలోచించండి, ఇలాంటి ప్రిపరేషన్ అంటే ఇలాంటి బిట్స్ ఇచ్చినా కూడా పర్ఫెక్ట్ చేసే విధంగా ఉండాలి. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, గణిత ప్రయోగశాల కంప్యూటర్ల ఏర్పాటుతో పాటు నమూనాలు పరికరాలు వినియోగించడంపై విద్యార్థికి ప్రోత్సాహం అందించాలి అనేది ఇది ఎవరు చెప్పారంటే ఎన్సిఎఫ్ 2005 చెప్పడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005 చెప్పడం జరిగిందండి. మిగతాయి అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011కు సంబంధించినవి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ మాత్రమే సంబంధించినది, బిసిడి సంబంధించనివి అని ఇచ్చాడు. ఏబి మాత్రమే సంబంధించినది, సిడి సంబంధించనివి అని ఇచ్చాడు. ఏ మాత్రమే సంబంధించనిది బిసిడి సంబంధించినవి ఇచ్చాడు. ఏబిసిడిలు సంబంధించినవి అని ఇచ్చాడు మొత్తం. అంటే ఇక్కడ ఏ ఒక్కటే కాదు బిసిడి సంబంధించినవి. అంటే ఇక్కడ ఏంటి, ఏ మాత్రమే సంబంధించనిది ఏ కాదండి, ఏ మాత్రమే సంబంధించనిది బిసిడి సంబంధించినవి. అంటే ఈ బిసిడి అనేది ఈ యొక్క ఏపీఎస్సిఎఫ్కి సంబంధించినవి. ఇలాంటి బిట్స్ ఇచ్చేటప్పుడు టైం అనేది వేస్ట్ అవుతుంది మనకు ఆలోచించడం వల్ల. ఓకేనా, కాబట్టి ఇట్లా ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా సాగాలి. ఇలాంటి బిట్స్ కూడా ఇస్తున్నాడు. ఓకేనా, ఇది ఆన్సర్ అండి. తర్వాత ఆన్సర్ ఏంటి ఇక్కడ, ఏ మాత్రమే సంబంధించనిది బిసిడి సంబంధించినవి ఆన్సర్ అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. గణితంలో సూత్రాలు భావనలు సమస్య సాధన ఫలితాలు. గణితంలో సూత్రాలు భావనలు సమస్య సాధన ఫలితాలు నిర్దిష్టంగా ఉంటాయి. భేదాభిప్రాయాలకు అవకాశం లేదనేది గణిత శాస్త్రానికి ఈ లక్షణం కలదు అని చెప్పి ఇచ్చాడు. చూడండి ఒకసారి, గణిత శాస్త్రం అమూర్త స్వభావం కలది, గణిత శాస్త్రం ఖచ్చితత్వం గలదు, గణిత శాస్త్రం అమూర్త లక్షణం, గణిత శాస్త్రం క్రమశిక్షణ గల శాస్త్రం అని చెప్పి ఇలా 4 ఆప్షన్లు ఇచ్చాడు. అంటే మనకు ఈ యొక్క గణిత శాస్త్రం యొక్క స్వభావం నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మీద ఉన్నటువంటి ఈ లక్షణాలు గుర్తుపెట్టుకుంటే ఇందులో ఏదో కరెక్ట్ చేయగలుగుతాం. అవునా కదా? అంటే ఇక్కడ చూడండి, సూత్రాలు కానీ భావనలు కానీ సమస్య సాధన ఫలితాలు కానీ నిర్దిష్టంగా ఉంటాయి, భేదాభిప్రాయాలకు అవకాశమే లేదన్నాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ, దీంట్లో గణిత శాస్త్రం అనేది ఖచ్చితత్వం గల శాస్త్రం అని గుర్తుపెట్టుకోండి. భేదాభిప్రాయాలకు ఎప్పుడు చూసినా కూడా ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది, ఎలాంటి భేదాభిప్రాయాలకు తావు ఇవ్వదు గణిత శాస్త్రం. అవునా కదా? ఇలాంటివన్నీ మనం మన యాప్లో డిస్కస్ చేసాం. ఓకే, దీనికి ఆన్సర్ గణిత శాస్త్రం ఏంటి, ఖచ్చితత్వం గల శాస్త్రం అని గుర్తుపెట్టుకోండి. మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ యాక్యురసీ అని చెప్పి అర్థం. ఇలాంటి బిట్స్ అడుగుతాడు. నెక్స్ట్ ఇంకొక బిట్ ఎలా అడుగుతాడో చూద్దామండి. ఇక్కడ ఇవి నాలెడ్జ్ బిట్లు ఓరియంటెడ్ అడిగాడు. ఇక్కడ గణిత బోధనకు సహాయకారిగా ఉండడం,
స్వంత గణిత చరిత్రను అధ్యయనం చేయడం అనే 2 ఉద్దేశాలు చెప్పిన గణిత శాస్త్రవేత్త ఎవరు అని చెప్పి ఇచ్చాడు. ఏమన్నా ఇక్కడ గణిత బోధనకు సహాయకారిగా ఉండడం, సొంత గణిత చరిత్రను అధ్యయనం చేయడం అనే 2 ఉద్దేశాలను చెప్పిన గణిత శాస్త్రవేత్త ఎవరని ఇచ్చాడు. చాప్మెన్, లిమ్ అనేటటువంటి వ్యక్తి, ఫ్రైడ్స్ అనేటటువంటి వ్యక్తి, జనాకిస్ అనేటటువంటి వ్యక్తి అని చెప్పి ఇచ్చాడండి. ఇది నాలెడ్జ్ బిట్ వాటికి గుర్తుపెట్టుకోవాలి ఇది, ఓకేనా. కాబట్టి ఈ చెప్పిన వ్యక్తి ఎవరంటే ఫ్రైడ్ అనేటటువంటి వ్యక్తి అండి. ఓకే, ఎవరైనా అంటే ఫ్రైడ్ అనేటటువంటి వ్యక్తి, ఫ్రైడ్స్ కాదు ఫ్రైడ్ అనేటటువంటి వ్యక్తి దీన్ని చెప్పడం జరిగింది. ఓకే, ఇలాంటి బిట్స్ ఇస్తాడు కాబట్టి మనం సమగ్రంగా పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడే మనం ఈజీగా జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. నాలెడ్జ్ బిట్లు ఈజీగా చేయగలుగుతాం. అప్లికేషన్ అండర్స్టాండింగ్ ఉన్నటువంటి బిట్స్ కాడ మనం కొద్దిగా వెనకబడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎలా ఇచ్చినా కూడా చేసే విధంగా ఉండాలంటే మన ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. నోటిఫికేషన్ ఎట్లయినా వస్తుంది. 2025లో డిఎస్సి అనేది నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లో పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్నీ చూస్తున్నాగా టైం అయిపోతుందండి. కాబట్టి మీరు టైం అనేది వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.